హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మిమ్మల్ని వద్దని దూరం పెట్టిన వ్యక్తి ఎవరైనా సరే మీరే కావాలి అని చెప్పేసి కోరుకుంటే కోడిగుడ్డుతో రహస్యంగా మీరు చిన్న పరిహారం కనుక చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మీ సొంతం అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏంటంటే కొంతమందిని రహస్యంగా ఇష్టపడుతూ ఉంటాము, రహస్యంగా ప్రేమిస్తూ ఉంటాము, దారిన వెళ్ళేటప్పుడు చూసి నచ్చుతూ ఉంటారు. అది పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా అట్లా ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసినప్పుడు ఏంటంటే చూడంగానే ఆ చూపులకి ఏంటంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట. అట్లా అట్రాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళతో మేము మాట్లాడాలి, వాళ్ళతో ఎలాగైనా వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి, వాళ్ళని మా జీవితంలోకి ఆహ్వానించాలి అని చెప్పేసి అట్లా ఆడవాళ్ళు అనుకుంటారు, మగవాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే నచ్చటం అంటే మనుషులు ఆడైనా మగైనా మనసులు అనేవి ఎవరికైనా ఒకటి. ఎవరైనా సరే అందంగా ఉన్న వాళ్ళని కావాలి అని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలాగా మనకి అలా ఆ నచ్చిన వ్యక్తి అంటే అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు ఐడియా ఉండదు. ఐడియా లేకపోయినా ఏంటంటే కావాలి అని చెప్పేసి ఎలాగైనా మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. అట్లా మీకు అనిపించి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి, పరిచయం పెంచుకోవాలి, ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అట్లా అనిపించినప్పుడు వారి కోసం మీకు ఈ పరిహారం, ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా బాగా పనిచేసిద్ది అనమాట. అంటే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఆడవారైనా చేసుకోవచ్చు లేదా మగవారైనా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇద్దరు ఇష్టపడే వ్యక్తులు దూరమైనప్పుడు కానివ్వండి, సడన్గా మాట్లాడుకుంటా ఫోన్స్ ఆఫ్ చేసినప్పుడు ఫోన్స్ నెంబర్స్ ఏంటంటే వీళ్ళు బ్లాక్ చేసేస్తూ ఉంటారు. గతంలో వీళ్ళిద్దరు ఎంతో ప్రేమగా కలిసి ఉన్న వాళ్ళు కూడా విడిపోయి ఉంటారు. అలాంటి విడిపోయిన వ్యక్తులు కలవటం కోసము లేదా భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు వచ్చి వాళ్ళిద్దరు ఏదన్నా మానసికంగా దూరం అయ్యి, లేకపోతే భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది లేదా భర్త వేరే చోటకి ఎక్కడికన్నా వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇట్లా మీకు అనిపించినా, ఇలా మీకు ఏ కారణాల వల్ల అయినా సరే మీకు వాళ్ళు కలవాలి, వాళ్ళు కావాలి, లేదా ఫ్రెండ్స్ అయినా లేదా మీకు తోడబుట్టిన వాళ్ళ కోసమే ఇట్లాగైనా చేసుకోవచ్చు. అట్లా మీకు ఏది కావాలన్నా సరే అంటే ఒక న్యాయమైనటువంటి రిలేషన్స్లో కావాలి అని అనుకుంటే ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే కోడిగుడ్డు అనేది చూడటానికి మనకేంటంటే వైట్ కలర్ అంటే తెలుపు రంగులో ఉంటుంది. అలాగే లోపలేమో పసుపు పచ్చలో ఉంటుందన్నమాట. సొన వచ్చేటప్పటికి అంటే పైన తెలుపు, లోపలేమో పసుపు. అంటే అదేంటంటే ఆ కోడిగుడ్డుకి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. అది కోడిగుడ్డుకి అది ఒక జీవంతో సమానం అనమాట. కాబట్టి జీవశక్తి అనేది కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఆ కోడిగుడ్డుతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకు మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఒక కోడిగుడ్డు తీసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. మీకు ఏదన్నా సమస్యలుంటే అంటే వ్యాపారము, చదువు, ఉద్యోగము, సంతానము, విదేశీ ప్రయాణము, ప్రమోషను, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 8328334329. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా మీకు అందుతుంది. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువుగారు చెప్పినట్లుగా చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికి బయటపడగలిగాము. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకు పరిష్కారం అనేది అందుతుంది. మీరేం చేస్తారంటే ఒకటి కోడిగుడ్డును తీసుకోండి. ఇది చక్కగా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి. అంటే సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి అంటే 5:30-6 గంటల ఆ టైం దగ్గర నుంచి మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి ఉదయం కన్నా కూడా సాయంత్రం సంధ్యా సమయంలో ఏదన్నా పరిహారం చేసుకుంటే దానికి మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ టైంలో చెడు శక్తులు కూడా తిరుగుతూ ఉంటాయి. చెడును తీసేయటానికి మనం చేసే పరిహారం ఏంటంటే ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. దుష్టగ్రహాలన్నీ కూడా వెళ్ళిపోయే టైం అనమాట. కాబట్టి చక్కగా సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకుంటే మీకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి స్నానం చేసి మీరు కొంచెం శుభ్రంగా ఉండాలి. ఆ రోజు కోడిగుడ్డు తినకూడదు. మీరు కోడిగుడ్డుతో పరిహారం చేసే రోజున కోడిగుడ్డు తినకూడదు, అలాగే నాన్ వెజ్ అనేది కూడా తినకూడదు అనమాట. ఆదివారం అంటే దాదాపుగా అందరు నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఎక్కువ శాతం వచ్చేటప్పటికి ఈ కోడిగుడ్డను, చికెన్ అను, మటన్ అను ఏదో ఒకటి తెచ్చుకొని తింటూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారం మీరు ఏంటంటే ఏదన్నా శనివారం చేసుకోండి. శనివారం ఏంటంటే చాలా వరకు కూడా ఉపవాసాలు ఉంటారు. ఆ రోజు నాన్ వెజ్ అనేది ఎక్కువ మంది తినరు అనమాట. కాబట్టి మీరు ఏదన్నా శనివారం చేసుకోండి. అలా చేసుకుంటే మీకు మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఒక కోడిగుడ్డు తీసుకోండి. ఆ కోడిగుడ్డు తీసుకున్న తర్వాత దీని మీద వచ్చేటప్పటికి మీకు కుంకుమ ఉంటుంది కదా, కుంకుమలో కొంచెం వాటర్ కలిపేసేసి పేస్ట్ లాగా చేసేసి ఆ కుంకుమతో ఏంటంటే మీరు
మనకు బొట్టులాగా దిష్టి చుక్కలాగా అట్లాగా పెట్టేసేసేయండి. రెడ్ కలర్లో ఈ ఉంగరపు పేలుతో వచ్చేటప్పటికి అలాగా రెడ్ కలర్లో దిష్టి చుక్కలాగా పెట్టేసేసేయండి. ఎందుకంటే ఇక్కడ కుంకుమనే ఎందుకు వాడుకున్నాము అంటే కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు ఏంటంటే దిష్టిని దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎంతమంది కళ్ళు మీ మీద పడ్డాయో, మీ ఇద్దరు పచ్చగా ఉంటే చూడలేకుండా ఎంతమంది ఏడ్చారు, మీకు తెలియకుండా ఒకరి మీద ఒకరికి ఎవరు సాడీలు చెప్పారు, ఎవరెవరు సాడీలు చెప్పారు, ఎవరు అనుమానాలు క్రియేట్ చేశారు, ఎవరు నిందలు వేసేటట్లుగా చేశారు, లేకపోతే ఏదో గ్రహాలు అనుకూలించక మీ మనసుల్లోనే ఏదన్నా మార్పులు వచ్చి ఉండవచ్చు. ఇట్లా ఏంటంటే ఏదో కారణాల వల్ల దూరం అయితే అయ్యారు. ఆ దూరమైనటువంటి ఆ బంధం కలవాలి, దగ్గరికి రావాలి. లేదా ఇట్లా వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు, లేదా నచ్చిన అమ్మాయి ఇట్లా మాతో మాట్లాడాలి, లేదా నచ్చిన వ్యక్తి మాతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నా సరే మీరు ఎలాగైనా సరే వారికి మేము కూడా నచ్చాలి, ఎలాగైనా సరే మాతో కలవాలి, మాట్లాడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ కోడిగుడ్డును తీసుకొని ఎరుపు అంటే ఎరుపు ఏంటంటే చెడును తీసేయడానికి ఆ నెగిటివిటీ అనేది ఉంటుంది కదా మీ ఇద్దరి మధ్య కోపము నెగిటివిటీ అదంతా కూడా లాగేసేయడానికి ఈ ఎరుపు రంగులో కుంకుమ బొట్టు అనేది పెట్టేసేసేయండి. అలా పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ గుడ్డును పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. ఎడమ చేత్తో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. ఇట్లా మేము కలవాలి, మేము సంతోషంగా ఉండాలి, గతంలో లాగా మేము కలిసిమెలిసి ఉండాలి, మా ఇద్దరి మధ్య ఏదైతే ఉందో ఆ చెడు అంతా అంటే మేమిద్దరం కలవాలని మనసులో ఉంది, కానీ ఫోన్ చేద్దామంటే అసలు బ్లాక్లో పెట్టేశారు, లేకపోతే ఏమన్నా చీప్గా అనుకుంటారేమోనని చెప్పి చేయలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, అడగలేకపోతున్నాం. కానీ వాళ్ళు మాతో ఎంత ప్రేమగా ఉన్నారో అవన్నీ కూడా మాకు గుర్తొస్తున్నాయి. నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవాడు అతను, లేకపోతే ఆమె నన్ను ఒక చిన్న పిల్లలాగా తల్లిలాగా ప్రేమగా చూసేది, తిన్నావా లేదా ఇలాంటివి అడుగుతూ ఉండేది. కాబట్టి అలా మనసుతో పిలిచేటటువంటి బంధం అనేది నాకు కావాలి, నాకు ఆ మనిషి కావాలి అని చెప్పేసి మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనసుల్లో కొన్నంత ప్రేమను దాచుకొని పైకి ఏంటంటే ఈ గోడతోటి చిన్న చిన్న గొడవలే, అవేంటి పెద్ద రీజన్స్ కూడా కాదు, చిన్న చిన్న వాటికే వీళ్ళు పెద్ద ఇలాగా ఫీల్ అయిపోయి దూరం అయిపోతూ ఉంటారనమాట. అలా మీరు దారికి తీసుకొచ్చుకోవచ్చు. ఇక అది పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీ తల చుట్టూతో కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తల చుట్టూతో తిప్పేసేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత మీరు ఈ కోడిగుడ్డును తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని చోట పెట్టేసిరండి, విసిరేయద్దు, వదిలేసిరండి. గుడ్డు పగలకూడదు, ఇది గుర్తు పెట్టుకోండి. ఎవరో తొక్కని పచ్చని చెట్లు మొదట్లో కానివ్వండి, లేకపోతే ఏదైనా పారే నీళ్లు ఉంటాయి కదా అలాంటి నీళ్ళ కాడ ప్రాంగణంలో కానీ అలాగా వదిలేసిరండి. ఏదైనా చెట్లు దగ్గర కానీ అలా వదిలేసిరండి. ఇంక తర్వాత అది ఏమన్నా అవనివ్వండి, మీకు సంబంధం లేదు. వచ్చేటప్పుడు మాత్రం లోపలికి కాళ్ళు కడుక్కొని శుభ్రంగా రండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మీకేంటంటే మనకి పైన కోడిగుడ్డు తెలుపు, లోపల పసుపు, పైన మనం ఎరుపు రంగు చుక్క కూడా పెట్టాము. ఇదేంటంటే ఇవి మొత్తం కూడా తెలుపు, పసుపు, ఎరుపు ఇవి మొత్తం కూడా ఏంటంటే చెడునంతటిని కూడా గ్రహించేసి మనకు మంచిని ఇవ్వటానికి, గతంలో కన్నా కూడా మీరు ప్రేమగా కలిసిమెలిసి సంతోషంగా ఉండటానికి, అలాగే మీ ఎవరైతే నచ్చారో ఆ వ్యక్తికి మీరు కూడా నచ్చడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా చేయండి. అయితే న్యాయమైనటువంటి బంధాల కోసమే చేసుకోండి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మీకు ఎటువంటి యూజ్ ఉండదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.